హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నిరంజన్ లాగ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రెడ్ హల్వా చేసేందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. బ్రెడ్ని మిక్సీ జార్లో వేసుకొని పొడి పొడి చేసుకున్నాను. తర్వాత జీడిపప్పు, ద్రాక్ష, యాలకులు, చక్కెర, నెయ్యి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా స్టవ్ కాడికి వెళ్ళి తయారీ విధానం ఒక బాండల్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఆయిల్ మాదిరి మెల్ట్ అయిపోతుంది చూడండి. మెల్ట్ అయిన తర్వాత నీట్గా గెంటి తీసుకొని అట్లాగా స్మాష్ చేసుకోవాలి. ఆయిల్ మాదిరి అయిపోయింది కదా, దాంట్లో మనం బ్రెడ్ పౌడర్ చేసుకున్నది బ్రెడ్ వేసుకోవాలి. ఫుల్గా మొత్తం వేసేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా మీడియం స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత బాగా గెంటితో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మేము కొత్తగా చేస్తున్నాం కాబట్టి బాగా కలపాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఓకే, మీకు ఇప్పుడు దాకా మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి, కొంచెం స్లిమ్లో పెట్టుకొని. అలాగే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు కొంచెం దగ్గర పడింది చూడండి, గోల్డెన్ కలర్లోకి మారుతూ ఉంది. అలాగే ఇంకొంచెంసేపటి లోపల నీట్గా కలర్ మారుతుంది గోల్డెన్ కలర్లోకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫుల్గా గోల్డెన్ కలర్లోకి బాగా వచ్చేసింది. తర్వాత స్టవ్ ఆపేసుకొని ఆ పౌడర్ మొత్తం ఒక దాంట్లోకి సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టుకో. మళ్ళీ ఆ బాండల్లోనే 1 కప్పు షుగర్ వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పోసేయి. వేసుకున్న తర్వాత ఫుల్గా ఆ చక్కెర పాకం మాదిరిగా వచ్చేటట్టు బాగా చేసుకోవాలి. కొంచెం గరిటె తీసుకొని గరిటెతో కలుపుకోవాలి. బాగా అది దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఆ షుగర్ వాటర్ మాదిరి అయిపోవాలి ఆ షుగర్ అంతా. అప్పుడు కొంచెం పెరుగుతుంది షుగర్ వాటర్ మాదిరి అయిన తర్వాత. వాటర్ జీర దాంట్లో యాలకుల పౌడరు, మనం తీసి పెట్టుకున్న యాలకుల పౌడర్ దంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న గోల్డెన్ కలర్లో వచ్చిన దాన్ని బ్రెడ్ పౌడర్ని దాంట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం షుగర్ వాటర్లో పూర్తిగా వేసేసుకొని బాగా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా దగ్గరికి రావాలి, అది పూర్తిగా అయిపోయింది. పోసేసుకున్న తర్వాత బాగా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఎంత దగ్గరికంటే హల్వా మాదిరి రావాలి, బాగా చిక్కపడాలి దగ్గరికి. అలాగే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, కలుపుకుంటూ ఉండాలి. చూస్తూ ఉండండి, నేను కలిపెడుతున్నాను, బాగా కలపట్లేదని అటు ఇటు పైనే కలిపెట్టకూడదని చెప్పి మా వైఫ్ పెరుక్కుంటుంది గెంటి తీసేసుకొని.
చూడండి. అట్ట 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 కలిపెట్టబాక శుద్ధంగా కలిపెట్టాలి. చూడు నేను చూపిస్తానని చెప్పి మళ్ళీ తను నీట్గా లోపలే అడుగంటకుండా నిదానంగా లోన కలుపుతూ ఉంటుంది. జాగ్రత్తగా కలిపింది. తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని నీట్గా లోనే బాగా కలిపింది. అడుగంటకుండా కలుపుతూ ఉంటుంది. అప్పుడప్పుడు చూసుకుంటుంది దగ్గర పడిందా లేదా అని. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత పాలు పోసింది ఫ్రెండ్స్. కొంచెం కప్పు పాలు పోయాలనింది. పాలు పోసింది కొంచెం. మళ్ళీ పాలు పోస్తూ కలుపుకుంటూ కొంచెం దగ్గరికి వచ్చిందాక మళ్ళీ చూసుకొని మళ్ళీ మిగతా పాలు కూడా పోసేసుకుంది. ఒక కప్పు పాలు మొత్తం పోసేసుకోవాలి. నీట్గా పోసుకున్న తర్వాత దగ్గరికి వచ్చేదాకా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం వేసిన నెయ్యి మళ్ళీ మనకు పైకి కనబడుతుంది. అప్పుడు దాకా బాగా కలుపుకోవాలి. ఆ మాదిరిగా ఫుల్గా కలుపుకొని ఆ వైట్ కలర్ అనేది పోయి గోల్డ్ కలర్లోకి వస్తుంది. బాగా గోల్డెన్ కలర్లోకి వస్తుంది. బ్రౌన్ గోల్డెన్ కలర్లోకి. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి ట్రై చేయండి. మీరు అందరి ఇళ్ళల్లో ట్రై చేసుకోండి. చాలామంది డబుల్ కా మిఠాలో పెడతా ఉంటారు. డబుల్ కే మిఠా అని. అంతే ఫ్లేవర్గా అంతే టేస్టీగా ఉంటుంది. స్వీట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. తీయగా ఉంటుంది. మనం వేసుకున్న నెయ్యి ఎంత స్వచ్ఛమైన నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ వస్తూ ఉంటుంది. నేను మటుకు మనకు ప్యాకెట్లు అమ్మే నెయ్యి వాడలేదు. మేము స్వచ్ఛమైన నెయ్యే తీసుకొని వాడుతున్నాము. మన ఇళ్ళ కాడ కొనుక్కునే నెయ్యే బాగుంటుంది ఫ్రెండ్స్ ప్యాకెట్ నెయ్యి కన్నా. అది చూడండి బాగా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు. అలాగే బాగా కలుపుకోవాలి. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకో బాండల్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇంకో బాండలు పెట్టుకొని ఫ్రెండ్స్. చూడండి ఎంత కొద్ది బాండలు ఎత్తుకొచ్చిందో మా మిస్సెస్. మళ్ళీ చెప్పిన తర్వాత ఉండేదానికి బాండలు సరిపోదంటే పోయి ఇంకో బాండలు ఎత్తుకొని వస్తానని వెళ్ళింది. ఈ లోపల నన్ను దగ్గర చేయమనింది. తర్వాత పోయి ఇంకో బాండలు ఎత్తుకొచ్చింది సార్ ఫ్రెండ్స్. మంచి కడాయి పెద్దదిగా. ఆ బాండలు వద్దనుకునింది ఫ్రెండ్స్. మళ్ళీ తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకో బాండలు తీసుకొని వస్తానంటుంది. ఏమంటే నేను వద్దు, దాన్నే తీసుకురమ్మంటా ఉన్నాను. తెస్తున్నాను ఉండు అని చెప్పి వచ్చేస్తూ ఉంది మళ్ళీ వెనక్కి. రావడానికి గంట పడుతుంది ఫ్రెండ్స్. పోతే తీసుకొచ్చి పెట్టింది కదా, తగినంత నెయ్యి వేసుకొని అవన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేసుకొని అన్నీ వేసి ఫ్రై చేసేసుకుంటుంది తనే. నేను వచ్చి వీడియో తీసేదాకా కూడా వెయిట్ చేయట్లేదు. చేసేసుకొని అవి ఎత్తుకొని వచ్చి వీటిలో వేసేసింది ఫ్రెండ్స్. మన బ్రెడ్ హల్వాలో ఫ్రై చేసుకున్నటివి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ 3 మిక్స్ చేసి ఫ్రై చేసేసింది. నేను వీడియో తీసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు నాకు. నా మీద ఈ లోపలే అలిగేసింది ఆమె. నీట్గా వేసేసుకునింది మొత్తం. స్పూన్ తీసుకొని ఫ్రెండ్స్. మాది నేను తెలుగు అబ్బాయిని, అమ్మాయి తమిళ అమ్మాయి. అరుస్తూ ఉంటుంది నా మాట వినవని. బాగా కలుపుకొని బాగా దగ్గరికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ హల్వా. అంతే ఫ్రెండ్స్, హల్వా రెడీ అయిపోయింది. ఒక టేబుల్ మీద ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పెట్టుకొని సర్వ్ చేసుకొని తినేయడమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు గాన మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో కొత్త వంటకంతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.